హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చింటే కనుక మనకు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు. బొజ్జన్నకొండ వీడియో అయితే తీయడం అయితే జరిగింది. దీనికి ముందు ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు కనుక ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాను. నేను కూడా గూగుల్ అయితే తెలుసుకున్నాను. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా శంకర గ్రామానికి సమీపంలో ఉన్న బొజ్జన్నకొండ అనమాట. ఇది క్రీస్తు 4వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం మధ్య కాలంలో ఈ ప్రదేశం అయితే ఉండటం అయితే జరిగిందనమాట. ఇది మన బొజ్జన్నకొండ చరిత్రకు సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే కనుక పూలం పేరు, దీని అసలు పేరు ఏంటంటే బుద్ధిని కొండ అని పేరు అనమాట. కానీ ఇది బొజ్జన్నకొండ కింద మార్చారు మొత్తానికి. ఈ కొండపై అనేక గృహాలు, శిఖరాలు, చరిత్ర గృహాలు ఉన్నాయి. ఇక్కడ మహాస్తూపం గోపురం ఇక్కడ కూడా ఉందన్నమాట. అది మీరు కూడా చూస్తారు వీడియోలోకి వెళ్ళేటప్పుడు. మొత్తం అంతా మీకు ఇక్కడ మనకి పురాణ వస్తువులు కూడా మనకి తవ్వకాల్లో అయితే రావడం అయితే జరిగింది. ఇది 1906లో అలెగ్జాండ్రియా అనే పునరావృత శాస్త్రవేత్త అయితే కనుక మనకి కొన్ని తవ్వకాల్లో మనకి కనిపించాయి అన్నమాట. వాటిలో కనిపించినవి ఏంటంటే బంగారు నాణాలు, చాణక్య రాజులు, గుట్టు రాగి నాణాలు, కొండలు వంటివి లభ్యమయ్యాయి అన్నమాట. ఇక్కడ లింగాలకొండ కూడా ఉంటుంది. ఆ లింగాలకొండ వీడియో అనేది నేను తర్వాత తీస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే కనుక మనకి తొట్లకొండ ప్లస్ బావికొండ కూడా వీడియోస్ అయితే తీయడం అయితే జరుగుతుంది. బావికొండ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను. బావికొండ ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో కూడా చూడండి. అండ్ బొజ్జన్నకొండ వీడియో కూడా మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ బొజ్జన్నకొండ వీడియో అయితే లింగాలకొండ అండ్ మీకు తొట్లకొండ వీడియో అయితే రావడం అయితే జరుగుతుంది. ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. చూసి ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి అనమాట. మొత్తం వీడియో అంతా చూడండి, ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అయితే మనం బొజ్జన్నకొండకి అయితే వచ్చేసాం అనమాట. ఈ బొజ్జన్నకొండలో మనం ఏ ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను. చూసి ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇది మన బొజ్జన్నకొండకి అనకాపల్లి అయినా రావచ్చు, లేదు అనుకుంటే కనుక మీరు మన పెందుతు ద్వారా కూడా రావచ్చు అనమాట. ఎంట్రన్స్ అయితే ఆధార్ కార్డ్ అయితే ఆధార్ నెంబర్ అయితే చెప్పాలన్నమాట. అక్కడ కొంచెం వీడియో తీయడానికి అవ్వలేదు, అందుకనే వీడియో తీయలేదు. నేను వెళ్ళింది ఎప్పుడు అంటే కనుక నాగల చవితి రోజు అయితే వెళ్ళడం అయితే జరిగింది. చాలామంది జనాలు కూడా వచ్చారు. ప్లేస్ కూడా కొంచెం గ్రీనరీగా, వర్షం పడడం వల్ల కొంచెం గ్రీనరీగా కూడా మనకి కనిపించింది అక్కడ అంతా. పైకి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి అయితే మాట్లాడుకుందాం. ఇవన్నీ స్టెప్స్ అనమాట. మన స్టెప్స్ కూడా మీకు ఇంచుమించుగా మీకు ఒక 80 స్టెప్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అక్కడికి పై వరకు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడుకుందాం అన్నమాట. పైకి అయితే రీచ్ అయిపోయాము మనం అయితే. కొంచెం వీడియో అయితే లెంతీగా ఉంటుంది, కొంచెం అయితే చూసి ఎలాగ ఉన్నది చెప్పండి. అండ్ బయట వ్యూ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అది ఏ ప్లేస్ అంటే కనుక అది కూడా లింగాలకొండ అనమాట. అది కూడా మీకు త్వరలో అయితే రావబోతుంది వీడియో అనేది. అండ్ ఈ లొకేషన్ గ్రీనరీ కూడా మీరు ఎలా ఉన్నది అనేది చూడండి. నాకైతే బాగా నచ్చింది. మీలో ఎవరైనా వెళ్ళుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లోపల అయితే కనుక మొత్తం చీకటిగానే ఉందన్నమాట. లోపల అయితే కనుక మొత్తం పురాతకాలం బుద్ధుడి కాబట్టి అవి కొంచెం పడిపోవడం అంటే అంత క్లారిటీగా లేదు. లోపల అయితే కొంచెం లైట్ కూడా లేదు. దాని మూలంగా మీకు ఏంటంటే కొంచెం చీకటిగా అయితే కనపడుతుంది. అక్కడ మొత్తం అన్నీ మీకు మొత్తం విరిగిపోయి ఉన్నాయి. అవన్నీ సగం అనమాట. ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అనేది 3 రకాలుగా ఉంటాయి అనమాట. నేను మీకు ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్లో అయితే చూపించడం అనేది జరుగుతుంది. అండ్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అయిపోయిన తర్వాత
పైకి స్టెప్స్తో ఎక్కడం అయితే జరిగింది. చూసారా మొత్తం అంతా ఎలా ఉందో. ఇది అటువైపు నుండి కూడా వే అయితే ఉంది, అది వేరే ప్లేస్ నుండి అయితే రావాలన్నమాట. మనకి చూసారా బుద్ధుడు అనేది సగం మొత్తం అన్ని పాడైపోయి క్రీస్తు పురాణం కాబట్టి మొత్తం అన్నీ అయితే మీకు డ్యామేజ్ అయ్యడం అయితే జరిగింది. బుద్ధుడు చూసారా ఫేస్ కూడా కొంచెం అయితే చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. కొన్ని అయితే హెడ్స్ కూడా లేవు. అప్పుడు రాజులు ఏంటంటే కనుక వార్ అయినప్పుడు కొన్ని ప్లేసెస్ అయితే ధ్వంసం చేయడం అయితే జరిగిందనమాట. అది మొత్తం అంతా మీరు వీడియో చూడండి. కొంతమంది ఏంటంటే ఇక్కడ పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఇది మనకి సెకండ్ ఫ్లోర్లో ఉన్న ప్లేస్ అనమాట. ఇది మొత్తం అంతా చీకటిగానే ఉంది, కానీ కొంచెం టార్చ్ చేయడం కూడా అవ్వట్లేదు. అంటే టార్చ్ చేసినా సరే మీకు అంత క్లారిటీగా లేదు. అంటే మొబైల్ టార్చ్ అయితే వేసాను అనమాట నేను. లోపల అయితే చాలామంది అయితే టూరిస్ట్ ప్లేసెస్ వచ్చారు, చాలామంది అయితే వచ్చారు. నేను కూడా ఆ టైంకి వెళ్ళడం మూలంగా నాకు కూడా కొంచెం వీడియో అయితే తీసుకోవడం అయితే జరిగింది. మొత్తం బుద్ధుడు అయితే చూడండి, ఇది టాప్లో ఉంటుంది. కొంచెం నేనైతే మీకు వీడియో తీయడం అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట ఈ వీడియో. అంటే ఈ ప్లేస్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరిని కూడా అంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఎవరు ఉండరు కొంచెం. కానీ వెళ్ళేవాళ్ళు అయితే కనుక జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే కొన్ని ప్లేసెస్ అయితే కొంచెం డేంజరస్గా ఉంటాయి. అంటే పాములు అయ్యి ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా, ఇంకో థర్డ్ లేయర్ ఒకటి వస్తుంది, అంటే థర్డ్ బిల్డింగ్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పి 3వ ఫ్లోర్ అది ఇదే అనమాట. పైకి వెళ్తున్నాను నేనైతే, పైకి అయితే వెళ్ళాను. మొత్తం అంతా బ్యాక్ సైడ్ అయితే చూశాను. మొత్తం అంతా ఈ పెద్ద రాయలు అయితే ఉన్నాయి అనమాట. ఇవి ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అక్కడైతే అప్పట్లో ఏంటంటే అవి అలా చేశారు. చూసారు ఎలా ఉందో మొత్తం స్టోన్. కానీ అది రెడీ చేయడం, తయారు చేయడం, చెక్కడం కూడా ఎంతో అద్భుతంగా అయితే చెక్కారు. అండ్ ఇంకేంటంటే కనుక మనకి చాలామంది నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే కనుక వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నా ఛానల్ బూస్ట్ అవుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు మళ్ళీ ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో లింగాలకొండ వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తానని చెప్పి, అది కూడా త్వరలో వస్తుంది. అండ్ బొజ్జన్నకొండ అండ్ తొట్లకొండ వీడియో కూడా మీకు త్వరలోనే రావడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ బావికొండ వీడియో అయితే నేనైతే పెట్టడం అయితే జరిగింది. వీడియో పైన వీడియోలో మీకు లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. క్లిక్ చేసి మీరు ఆ వీడియో కూడా చూడండి, ఎలాగున్నది ఆ వీడియో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే కనుక నేను ఇంకా రీచ్ అవుతూ ఉంటాను. చూసారు డీప్ ఫారెస్ట్ టైప్ లో ఉందన్నమాట. ఇవన్నీ ఏంటంటే గురువు శిష్యులకి కొంచెం శిక్షణ అనేది ఇస్తారు కదా, చాలా జాగ్రత్తగా. నీట్ గా ఉండేది, ఇప్పుడు వర్షాల మూలంగా మొత్తం అంతా మూలంగా అది ఏంటంటే కొంచెం అంతా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ చెట్లు అయితే వచ్చేసాయి, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. చూసారా ప్లేస్ అయితే ఉండేవారు కదా, వాళ్ళ శిష్యులు ఏంటంటే కనుక ఇక్కడ తపస్సు చేస్తూ ఉండేవారు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ చివరి వరకే అయితే ఉంది. నేనైతే కొంచెం అయితే చూపించాను మీకు. ఇది మాత్రం చూసారా ఎలాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం అంతా వ్యూ అయితే చూడండి ఒకసారి, ఒక లుక్ అయితే వేసేయండి వ్యూ అంతా. ఇదైతే నాకైతే నేచురల్గా వచ్చింది అనుకుంటున్నా, లేదంటే ఇక్కడ బుద్ధుడు ఎవరైనా గురువు అనేది ఉండేవారేమో అని మనకైతే అనుకుంటున్నాం.